బెంగాల్లో ఈసారి ఛాంపియన్ ఎవరు? దీదీ పార్టీ తన విజయ పరంపరని రిపీట్ చేస్తుందా లేక కమలనాథులు చెబుతున్నట్లుగా మార్పు కెరటం అనేది వస్తుందా? ఎన్నికల హింసకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? బెంగాల్లోని ముర్షిదాబాద్ ఎన్నికల్లో హింస చెలరేగింది. టీఎంసీ కార్యకర్తలు ఏజేయూపీ నేత హుమాయూన్ కబీర్ అనుచరుల మధ్య ఘర్షణ నెలకొన్న దృశ్యాలు చూస్తున్నాం. హుమాయూన్ కబీర్ కాన్వాయ్ పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. టీఎంసీ దాడిలో కబీర్ కాన్వాయ్ లో ఉన్న వాహనాలు ధ్వంసం కాగా పలువురు కబీర్ అనుచరులకు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. పోలింగ్ బూత్ బయట హింసాత్మక వాతావరణం నెలకొంది. అదనపు బలగాల్ని మోహరించారు. అయినా కూడా అల్లర్లు ఆగలేదు. ఈ ఉదయం 11 గంటల వరకు చూసినట్లయితే బెంగాల్లో పోలింగ్ శాతం 41.11గా నమోదైంది. ముర్షిదాబాద్ కు చెందిన నాయకుడు హుమాయూన్ కబీర్ తొలుత టీఎంసీలో ఉండేవారు. ఆయన్ని ఆ పార్టీ బహిష్కరించింది. ఆ తరువాత హుమాయూన్ కబీర్ ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ ఏజేయూపీని నెలకొల్పారు. దీంతో తృణమూల్ కార్యకర్తలు తమ తడాఖా ఏంటో చూపించాలని భావించారు. నిన్న బాంబు దాడి జరిగిన ప్రాంతానికి కబీర్ చేరుకోవడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో గొడవలు జరిగాయి.